మా తమ్ముడు కొడుకును నువ్వు వెళ్ళి అడ్డంగా నరుకని తోటి కార్యకర్తను పంపించే ఆలోచన ఉంటుందా అంటున్నా. అతనికి తెలియపోవచ్చు కదండి, ఆ పెదనాన్నకి తెలుసో తెలీదు, మన ఎంత తెలుసు, అతనికి తెలియకుండా జరిగి ఉండొచ్చు. ఏమన్నా తెలియకుండా పార్టీ మ్యాటర్ ఒక పార్టీ ఒక మర్డర్ ప్లాన్ చేసినప్పుడు అక్కడ ఉండే లోకల్ వాళ్ళకి చెప్పకుండా ప్లాన్ చేయకుండా మీరు మామూలుగా మీరు రెగ్యులర్ గా చేస్తుంటారు కదా, మీ పార్టీకి అలవాటే కదా ఇవన్నీ. అంటే నాకైతే లేదు దాని మీద. అంటే మామూలుగా మీరు ఒక్కరికొక్కరు చెప్పకుండా మర్డర్ చేసుకుంటారా? ఈ నోటి తొందరే ఉండకూడదు. ఈ మాటలే మీకు నువ్వేదో పెద్ద మాట ఇలాంటి నేనే తప్పు అడిగాను. నేను అడిగింది ఒకటే, వాళ్ళ పెదనాయన టీడీపీలో ఉన్నాడు, వాళ్ళ పెద్ద అశోక్ గారు ఏమడిగాడు, వాళ్ళ పెదనాయన టీడీపీలో ఉన్నాడు. అంటే వాళ్ళ పెదనాయన టీడీపీలో మైనారిటీల కీలక నేత అయినప్పుడు వాళ్ళ వాళ్ళ అక్క కొడుకుని చంపేదానికి ట్రై చేస్తారా? నేను అనేది అదే, అది పొలిటికల్ మ్యాటర్ కాదు శ్రీనివాసులు రెడ్డి, అది మీరు ఒప్పుకున్నారు. ఇంకా జస్టిఫికేషన్ ఆపండి అంటున్నాం మేము. రమణారెడ్డి గారు ఒకసారి కంక్లూడ్ చేద్దాం సార్. రమణారెడ్డి గారు ఒకసారి కంక్లూడ్ చేద్దాం. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా ఈ హత్య కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఆయన సమాధానం, రెండింటికి ఆయనే సమాధానం చెప్పండి సార్. ఫైనల్ గా ఒక మాట శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కేసులో ఫైనల్ ముగింపు ఏంటి? బాధితుడి కుటుంబానికి ఎలాంటి న్యాయం కోరుకుంటూ ఉన్నారు? బాధితుడి కుటుంబం వాళ్ళ అమ్మగారు ఒకటే అన్నారండి, నా కొడుకు జరిగిన దురదృష్టకరమైన ఈ యొక్క సంఘటన ఇంకే తల్లికి జరగకూడదు, ఇలాంటి వాళ్ళని షూట్ చేయాలి, ఇలాంటి వాళ్ళని ఇమీడియట్ గా వాడికి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. అశోక్ గారు నేను ఒక మాట మాట్లాడతాను, చెప్పాను చూడండి. ఇప్పుడు అతను తెలుగుదేశం పార్టీ అని క్లియర్ గా మీ మాటల్లో మీరు ఇందాక ఒప్పుకున్నారు. యువతలో ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు స్నేహితులు, ఇద్దరు బంధువులు, ఇద్దరు కుటుంబ సభ్యులే. ఓకే, ఎవరైతే చంపాలను ఇతను ఇద్దరు కలిసే ఉంటారు. అతను మిస్ అయ్యాడు కాబట్టి ఇతను చంపాడు. ఓకే అర్థమైందా మీకు? ఇది వాస్తవం, నేను చెప్పింది వాస్తవం. అతను ఏదో హత్య చేయలేదు, అతను చంపబోయి ఇతను కాదు. ఇదంతా కావాలని వెనకుండి నడిపించిన పెద్దలు ఉన్నారు. మీరు కాల్ డేటా తీయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసి వాస్తవాలను బయట పెట్టండి. చేయండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అది శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరే, వాటికి రమణారెడ్డి గారు కూడా కొన్నిటికి సమాధానాలు చెప్పారు. ఒకసారి ఫైనల్గా రమణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రమణారెడ్డి గారు, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అందుకని మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది. సో ఫైనల్గా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ఎన్కౌంటర్ చేయాలి, కాల్ చేయాలన్న డిమాండ్ ఆయన నుంచి వస్తుంది. ఏం చేయబోతుంది మీ ప్రభుత్వం? నేను ఎన్కౌంటర్ చేయాలి, ఆయన శిక్షించాలి. శ్రీనివాస్ రెడ్డి మాకేవి ప్రభుత్వం ఎలా నడపాలో ఆయన చెప్పబల్లే. మాకు చంద్రబాబు నాయుడు, అనిత గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి కానీ ఇటువంటి పనులు మేము ఏ రోజు కూడా మేము సపోర్ట్ చేయము. మేము చెప్పేది ఒకటే, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ మర్డర్ అనే విషయం శ్రీనివాస్ రెడ్డి చెప్పి, పాపం మాటల్లో స్లిప్ అయ్యి మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి లాస్ట్ లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇవన్నీ సర్దేదానికి ట్రై చేశాడు. కానీ నేననేది ఒకటే, చనిపోయిన వ్యక్తి సొంత పెద్దనాయన మా పార్టీలో ఉన్నాడు. ఇంక ఎలా పొలిటికల్ మర్డర్ అవుతుందండి? ఆ గాంజా మత్తులో వచ్చి చంపాడని వీళ్ళే అంటున్నారు. చంపిన వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తి పెదనాయన ఈజ్ ఇన్ టీడీపీ. అదే కదా శ్రీనివాస్ రెడ్డి కూడా, ఆయన మాకు తెలియదు అన్నాడు. కన్వీనియంట్ గా ఇటువంటి వాళ్ళ గుర్తురావు. ఏది వాళ్ళ పెదనాయన టీడీపీలో ఉన్నాడు అనే విషయం అంటే అది కూడా ఇతనికి తెలియదు. అంటే అసలు ఆ సబ్జెక్టే అతను మాట్లాడే అర్హత లేదు అతనికి. ఏదో స్క్రిప్ట్ తీసుకొని వచ్చి, కానీ ఒకటి మాత్రం ఒప్పుకున్నాడు, గాంజా మత్తులో జరిగిన మిస్టేకన్ ఐడెంటిటీలో మర్డరు. సో ఇది హౌ ఇస్ ఇట్ పొలిటికల్ మర్డర్? దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి వైసీపీ కార్యకర్త అని చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు అని మేము అడుగుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి తెలిసిన సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డి ఏమనాలా, గాంజా మత్తులో వచ్చి ఎవరినో చంపాడు అని చెప్పలేక, చెప్పితే అసలు ఈ వైసీపీ కార్యకర్త చంపారనే పాయింట్ వీకెన్ అవుతుంది. కాబట్టి శ్రీనివాసులు రెడ్డి మంచోడు కాబట్టి తెలియక దొల్లేసి మాట చెప్పింది వాస్తవం. పోలీసులకు కూడా తెలియదు అనుకుంటా అండి. అంటే ఈ గంజాయి తాగొచ్చే అన్న విషయం
బహుశా పోలీసులకు కూడా తెలియదు. ఒకసారి మీరు ఒక్క నిమిషం. నేను కనుక్కుంటాను. రెండో పాయింట్, ఇది మిస్ అయింది, ఎవరినో చంపబోయి వచ్చి ఎవరినో చంపేయడం అనేది ఎవరు చెప్పాలా? గాంజాలో ఉండే వ్యక్తి చెప్పాలా? మరి గాంజాలో ఉండే వ్యక్తి ఈ రోజు పరారీలో ఉన్నాడా, దొరికాడా కూడా నాకు తెలియదు. పోలీస్ ఇంట్రాగేషన్ కూడా ఇంకా వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ షూర్. ఆ విషయం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన కొన్ని పాయింట్లు, మీరు రైజ్ చేస్తున్న అనుమానాలు, అసలు ఎస్పీ చెప్పిన దాంట్లో ఉన్నాయో లేదో ఒకసారి చేద్దాం. ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే. నిన్న ఎస్పీ గారు మీడియాతో మాట్లాడాడు ఈ హత్య గురించి. సో ఎస్పీ గారు చెప్పిన మాటల్లో ఈ గంజాయి వ్యవహారం కానీ, లేకపోతే మీరు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరినో చంపబోయి ఇతను చంపటానికి వచ్చాడు, ఈ 2 పాయింట్లు ఉన్నాయా? ఒకసారి ఎస్పీ శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో ఏముందో ఒకసారి చూద్దాం. ప్లీజ్.